మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చి 9:30 అయ్యింది. ఆ మధ్యలో మా ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో చూపిస్తాను. ఊరు గురించి ఎక్కట్లేదులేండి. ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయో లేదో చూద్దాం. మిషన్లో బట్టలు వేసాను, దాని గురించి అయితే వచ్చాను. వచ్చి మీకు ఒకసారి క్లైమేట్ చూపిందాం అనిపిస్తుంది. వాటర్ లేవు చూసారా, వేప చెట్టు, అరటి తోట, పచ్చదనం అంతా మా ఊరు. ఇక్కడైతే నేను సర్దుకుని ఏంటి క్లాత్లు గట్ట ఏమన్నా ఉంటే ఇక్కడ సర్దుతాను అనమాట. ఇలా అయితేనే పిల్లలు ఆడుకునే క్యారమ్ బోర్డ్స్ పనికిరానివి అన్నీ, బొమ్మలు గిమ్మలు అన్నీ ఇక్కడ పాడేస్తానండి. చెట్టడికి మీద పెట్టాను అయితే అంత మాట తీసుకోలేము, ఇక్కడైతే తీసుకోగలేము కదా అని ఇక్కడైతే పెడతాను. మన ఉట్టగా తెగిపోయిందండి. తెగిపోయి పట్టికైతే పడిపోయింది. పట్టికైతే మళ్ళీ కట్టాలి, రేపు కడతాను. ఈరోజు శుక్రవారం కదా. మిషన్లో అయితే బట్టలు రన్ అవుతున్నాయి. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను. నైట్ అయితే సంజుబాబు చెవులీలు ఉంచడండి, అందుకని తీసేస్తాను నైట్ అయితేనే. అయితే నైట్ కుట్టిన బ్లౌజులు అనమాట. స్టిచ్చింగ్ చేతికుట్లు అయితే వేయాలి. 3 బ్లౌజులు, 1 2 3, ఈ 3 బ్లౌజులను నిన్న కుట్టినవి. తుడిచిన చెత్త అయితే ఇక్కడ వేస్తానమాట. ఆ సాయివారు అయితే అంట్లేదు అక్కడ కడుక్కుంటున్నారు. అసలు నీళ్ళు బుడ్డీస్ లేకపోతే ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంటుంది. ఉంటేనే గొడవ గోలను. మార్నింగ్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం అట్లేసింది. తమ్ముడు తినేసాడా? ఓకే. నువ్వు తిన్నావా? సరే. నేనైతే టిఫిన్ కూడా చేయట్లేదు మార్నింగ్. ఇంటర్నైతే ఏంటో ఆకలి ఏమిటి వేయట్లేదు. కొంచెం టీ ఉంటే ఆ టీ అచ్చబెట్టుకుని అలా తాగేస్తూ ఉన్నారు అంతే. మోటార్ వేసుకున్నాం కదా, వాటర్ అయితే దీంట్లోంచి వస్తుందన్నమాట. మనం ఒక 4 బాటిల్ వాటర్ అయితే పట్టుకుంటాను. కూర అయితే వండాలా అన్నది ఐడియా లేదు. పప్పు చారు పెట్టినా, పప్పు దోసకాయ వండాలా అని చూస్తున్నాను అనమాట. ఏమన్నామా సాయి? పప్పు దోసకాయ అయితే ఒకసారి పెట్టేస్తే అయిపోద్ది. సాంబార్ అయితే దగ్గరంతా ఉండాలన్నమాట. దాని గురించి ఆలోచిస్తున్నాను, రెండిట్లో ఏది వండితే బాగుంటుంది అనేది. సాంబార్ అయితే రేపు కొంచెం మిగిలినా పర్వాలేదు, ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎలాగా చికెను ఏదో తెచ్చుకుంటాం కాబట్టి దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది. పప్పు అయితే ఈరోజు అయిపోతుంది. పప్పు దోసకాయ అయితే వండేస్తాను. కర్రీ అయితే ఈ వాటర్ అయితే మనకు ట్యాంక్లో వచ్చి నీళ్ళు వస్తుందండి. ఇది అయితే మనం వాటర్ వేసినప్పుడు ఇది మంచినీళ్ళు అయితే వస్తుంది అనమాట. ఇంట్లో నీళ్ళే తాగుతాము, ఎందుకంటే మాకు అందరికీ పైపులే ఉంటాయి ఇక్కడ. ఇంకా వాళ్ళందరూ టిఫిన్ అయిపోగా నాకైతే ఈ 4 దోశలు వచ్చాయన్నమాట. వీటిని సెట్ దోశలు అనాలంట. నేనైతే బుల్లెట్లు చిట్టట్లు అంటాను. సెట్ దోశలు అనాలి అనేసి అన్నారు అనమాట. ఇవి సెట్ దోశలు.
అంటే 4 వేసి 6 వేసి వేస్తాం కాబట్టి సెట్ అనమాట. సెట్ని సెట్ దోశలు అనాలి. ఇవైతే కాలుతున్నాయి. ఈ రోజులో కూరగాయలు తెచ్చుకుంటాను. లవంమగ్గు చిక్కుడు అంటే ఇదైతే చూడండి ఎలా ఉంది చిక్కుడుకాయలు. ఎంతండి బాక్సు? లవంమగ్గు చిక్కుడట. ఈసారి ఉండదాం. ఆ వంకాయలకి చెప్పండి. మీ వంకాయ సాంబార్కి చెప్పండి. ఇరవై బెండకాయలు 20, ఈ 15, 55, వంకాయ 10, 65. ఓకేనా? ఇతని దగ్గర అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు. కాకపోతే వంకాయలు మాత్రం నిన్నటి 1/4 కేజీ కాయలు దిగి పడిపోయినాయి అంట. పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా మనం. చిన్న వంకాయలు 2 వంకాయలు అయితే సాంబార్లోకి వేసి కనమేరే పొద్దున్న ఏ పచ్చట్లోకి వేసుకుందాం. టమాటాలు 15 రూపాయలు అంట అరకిలో. బెండకాయలు అయితే 20 అట. క్యారెట్ 20. మన క్యారెట్కి బుడ్డీస్ క్యారెట్ ఫ్రై చేసుకుంటారు కదా, వంటని ఇచ్చుకున్నాము. సంజుగోళ్ళలాగా పుల్లి బెండకాయ కూరగాయలు 4 రకాయలు 65 రూపాయలు అయినాయి అనమాట. దోశలు చూసారా ఎంత ఎర్రగా కాలిపోయినాయో. మర్చిపోయింది దీని సంగతి, స్లో చేసి వెళ్ళవలసింది. హాయ్ అండి, నేను మిసెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగనమాట. ఈరోజు మార్నింగ్ సీనరీ చూపించాను కదా. సీనరీ చూపించి కిందకు వచ్చిన తర్వాత అయితే చిన్ని షాపింగ్, కూరగాయల షాపింగ్ చూపించాను. ఇంకా ఈరోజు అంటే ఏం బ్లాగ్ చేయాలని తెలియలేదు కదా, ఏదో ఒకటి పెట్టాలి మేము. దాని గురించి అయితే మేము చేసుకునే పనే కదా చూపించేది, అదైతే చూపిస్తున్నాను అనమాట. ఫోటోకి చూస్తున్నానే నోకో రే చెప్తున్నా. రేగుపళ్ళు పిచ్చాడు ఇటు. మనం చెప్పాను కదా మీకు వీడియోలోను, రేగుపళ్ళు పిచ్చాడని. రేగుపళ్ళు తింటున్నాడు. ఇది తినేద్దంట. ఇంకా సరిపో 20 రూపాయలు రండి. పొట్టలో పెట్టుకుని తినేస్తున్నారు. ఇవి చేతికుట్లు వేస్తే తినేస్తుంది ఇవిడ. ముక్కలన్నీ ఉడకబెడుతున్నాను అనమాట. పప్పు ఉడికిపోయింది. గ్యాస్ అలా రైస్ పెట్టేద్దాను బుడ్డీస్కి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. రేగిపళ్ళు అంటండి బ్రాహ్మలో రేగిపళ్ళు చీకటిని తినాలంట. ఏం చదనంటే అలా సంవత్సరానికి ఈ ఏనుగు తలకాయ అంత మాసం తింటారంట. రేగిపళ్ళలోనే ఉండే పురుగులు పచ్చగించి అందుకున్నది రేగిపళ్ళు కడిగేసి పెట్టేసుకుంటారంట. కడిగేసి పెట్టేసుకుని నైట్ టైమే తింటారంట. నాన్న చెప్పేవాడు ఇలాంటిని, ఇలా చేయాలి ఆంటీ, ఆంటీ అని నేను చూడండి, ఫోన్ వస్తుంది ఆంటీ అనేసి, అదే ఆంటీ అని చెప్తున్నాను. అలా చేయాలి, అలా చేస్తారమ్మా. మా బ్రాహ్మలో రేగిపళ్ళు తీసుకురమ్మని ఎవరు, నేను తీసుకొచ్చేవాడిని. తీసుకొస్తే కనుక అలాగా నైట్ టైం తింటారంట వాళ్ళు అనేసి రేగిపళ్ళు కథ అనమాట అది. కార్లో ఉండిపోయింది అజ్జా, కార్లో ఉండిపోయింది. వేసుకుంది కానీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా. మా ఆవిడ తాళం తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి తీసుకెళ్ళి తెంపాలి.
ఆర్టీఓ ఆఫీస్కి అంబేయడానికి రమ్మన్నారంట లైసెన్స్కి. మేమైతే ఇద్దరికి కూడా సాంబారు పెరుగన్నం సాంబార్ అన్నం కలిపి పెట్టేసింది అనమాట. సాయంత్రం అయితే పప్పు నానబెట్టేసుకుందాం. ఏరి వచ్చారా స్కూల్ నుంచి గురుగారు? గురుగారు మొక్క చూడు దండి ఇప్పుడు తెచ్చుకుంటాము. తెచ్చుకుంది సాయి అయితే వాళ్ళకి అన్నం పెడుతుంది అనమాట. నేను ఈలోగా ఐరన్ చేసేసుకుని అక్కడ పెట్టేసుకుంటే కటింగ్ కట్ చేసుకుని మిషన్ అయితే ఎక్కడానికి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వచ్చిందండి. ఏమొచ్చిందన్న చూపిస్తాను అనమాట. దాని గురించి చిన్న రాగు ఇది రెండు ఎలా పేగాలి. ఇదేంటో తెలుసా? చెప్పు, చెప్తేనే కదా తెలిసేది. మా బుడ్డీస్కి పేస్ట్ అండి ఇది. మా బుడ్డీస్కి ఇది 150 రూపాయలు పడింది. ఎంత 100 గ్రాముల పేస్ట్ 50 గ్రాముల పేస్టా? 50 గ్రాముల పేస్ట్ 150 రూపాయలు పడింది అన్నమాట. డాబర్ వాళ్ళదేనమాట. బేబీస్ ప్రత్యేకించి. మా బుడ్డీస్ అయితే పళ్ళు చాలా అందంగా ఉంటాయండి ఇద్దరేని. ఆదికి కందిపడి పళ్ళు కూడా చాలా నీట్గా ఉంటాయి. దాని గురించి అయితే ఈ పేస్ట్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. బేబీ ఆర్గానో హెర్బల్ అనమాట ఇదైతే. మా బుడ్డీకి పేస్ట్ అయితే ఇది ఆర్డర్ పెట్టాము. ఇదే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. ఇది ఒకసారి తీసుకొచ్చాము అన్న చిన్నది. మా చెల్లి ఇచ్చింది. చిన్ని పేస్ట్ ఎంతో లేదు, ఎంత ఉంది పేస్ట్ అంతే. ఈ ఎంత పేస్ట్ కూడా భలే వాడారు, నచ్చింది వాళ్ళకి. అందుకని దాన్ని చూసి ఇది అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇది అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగా కడుగుతున్నారు పళ్ళు దీంతో. 10 రూపాయలు పేస్ట్ కొనిస్తే వదిలిపోద్ది కదా అని అనుకుంటారు చాలామంది. బాగుంటుందండి. లైట్ పింక్, డార్క్ పింక్ కాదు, అదైతే డార్క్ పింక్ వచ్చింది. జెల్లీ టైపు. మరి ఇది కడుగుతారో కడగరో బేబీస్. నెక్స్ట్ అయితే ఇది పెద్ద బేబీకి ఇదేమో ఎలా ఓపెన్ చేయాలి అంటే పైగా మూత. ఇదైతే మా ఈ బేబీకి అనమాట. వాచెస్ బాగోపోలే. బాగానే ఉంది. ఇది ఒకటి బ్లాక్ పెన్ను పెట్టుకున్నా.
ఈ రెండు ఇది పెట్టుకుంటుంది. కింద పెట్టుకుంటానికి ఏం బాగుంటుంది? ఇది బాగోదు వద్దా? ఎన్ని ఉన్నాయండి పెద్ద పెద్ద డబ్బులు పెట్టుకునేసి మీరు వాళ్ళు పెట్టేసావు. మూడును అది ఒకటి 250. ఇలా కొంటావు అలా పోగొడతావు వేస్ట్ కడిగి. 3 ఇదిగోండి క్వాలిటీ ఓకే. ఇంకా పిచ్చోడి ఎలా ఉంది? ఓకే ఆగు లైట్ ఆఫ్ చేసి పర్లేదు. ఆడదాం బాగోదు అసలు. బాగున్నాయి కదా. నేను ఏదైనా రేటింగ్ చూసి ఆర్డర్ పెడతాను అనమాట. ఎప్పుడో కానీ ఫెయిల్ అవ్వదు. 10లో ఒకటి ఫెయిల్ అవ్వదు తగ్గుతాయి. కనమాని 9 బాగానే వస్తాయి. పేస్ట్ కూడా వచ్చేసిందండి. పేస్ట్ కూడా వచ్చేసింది గుడ్డీస్కి. ఇదండి ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ ఆర్డర్. ఏది ఇంకోటి వచ్చి ఇంకా బాగున్నాయి. బాగున్నాయా? బాగోవేమో ఆర్డర్ పెట్టేసానేమో అన్నావు కదా, అది అలా ఉంటుంది మనతో. మరి గుడ్డీస్ ఇది కడిగారో కడగరో కానీ పేస్ట్ నేను జెల్ అనుకున్నాను. జెల్ కాదు, అదైతే జెల్ వచ్చింది. జల్లు ఉంటుంది అట్లా చూడాల్సింది. రిటర్న్ పెట్టేస్తావా? చూస్తాను. రిటర్న్ పెట్టేయలేదండి.